హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. 2025 మెగా డిఎస్సికి సంబంధించి ప్రధానమైన వార్తను మనం ఈరోజు దినపత్రికలో చూడొచ్చు. మెగా డిఎస్సిపై తప్పుడు ప్రచారం మానుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో లీకేజీలకు ఆస్కారమే ఉండదు. 241 కేసులు వేసినా కోర్టులు అడ్డు చెప్పలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కానందునే ఉద్యోగం రాలేదు. హారిజాంటల్ రిజర్వేషన్పై అవగాహన లేకే తప్పుడు ప్రచారం. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడి. మెగా డిఎస్సి 2025ను అత్యంత పారదర్శకంగా రికార్డు స్థాయిలో 148 రోజుల్లో పూర్తి చేశామని పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. మెగా డిఎస్సిపై కొన్ని రోజులుగా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నోటిఫికేషన్ నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకు కొనసాగిన ప్రక్రియ మొత్తాన్ని శనివారం విలేకరుల సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు, లోపాలు జరగలేదని చెప్పారు. డిఎస్సి నిర్వహణపై అవాస్తవాలు చెప్పొద్దు. ఏమైనా చెప్పాలనుకుంటే నిజాలు మాత్రమే చెప్పండి. కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న వారందరూ బాధపడతారు. టెట్ డిఎస్సి మధ్య సమన్వయం ఉన్నందునే టెట్ నిర్వహించిన అధికారికి డిఎస్సి బాధ్యతలు ఇచ్చాం. ఇది అంతర్గత పరిపాలన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారంటూ మనం ప్రధానంగా చూడొచ్చు. డిఎస్సిపై వస్తున్న ఆరోపణలు, వాస్తవాలను ఇవి అంటూ కోన శశిధర్ వెల్లడించారు. ఇక్కడ ఆయన ఏమేమి మాట్లాడారో నిన్న విలేకరుల సమావేశంలోని మనం ప్రధానంగా చూడొచ్చు. తప్పు జరిగితే కోర్టులు ఎందుకు సమ్మతిస్తాయి అంటే డిఎస్సి పైన దాదాపు 240 పైగా కేసులు ఉన్నాయి కదా, మరి కోర్టు ఎందుకు వాటిని ఆమోదించింది అంటూ ఈయన ఇక్కడ చెప్పడం జరిగింది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మెరిట్ ఎంపిక జాబితాలు విడుదల చేశాం అంటే మెరిట్ లిస్టు కూడా ఇచ్చామని, సెలక్షన్ లిస్ట్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. అలాగే చూడండి, సిబిటీలో పేపర్ లీకేజీ ఆస్కారమే ఉండదు. అంటే మన కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో పేపర్ లీకేజ్ అని జరగడానికి అవకాశం ఉండదని వివిధ ప్రశ్నలకు ఆయన రిజర్వేషన్ల విధానం పైన అవగాహన లేకని ఇలా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలని. తర్వాత మరి మిగతా వారికి ఎలా ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా అయిన అన్ని సమాధానాలు విలేకరు అడిగిన దానికి చెప్పారు. మరి మెగా డిఎస్సి పైన అసలు ఆరోపణలు రావడానికి ఆస్కారం ఉన్న ప్రధానమైన ప్రశ్న ఏంటనేది మనకి ఇదే అనమాట. ఎస్సీఆర్టీలో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 3వ ర్యాంకు, జోన్ 2లో టీజీటీ తెలుగులో కూడా 6వ ర్యాంక్ వచ్చింది. మరి ఈ విషయం బయటపడడంతో అతనికి పోస్ట్ ఇవ్వకుండా విధుల్లో నుంచి తొలగించారు. సో ఇక్కడ వాస్తవం ఏం జరిగింది, ఎక్కడి నుంచి అనుమానం మొదలైంది అనేది ఇక్కడ చూడొచ్చు. నవీన్ డిఎస్సి కౌన్సిలింగ్లో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కాలేదు, అందుకే ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. ఎస్సీఆర్టీలో 2016 నుంచి పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం డిఎస్సి రాసేటప్పుడు అనుమతి తీసుకోవాలి. ఆయన ఎవరికీ చెప్పలేదు. దీంతో పక్కన పెట్టామంటే ఇక్కడ మనం చూడొచ్చు. డిఎస్సిలో 2 పరీక్షలు రాశాడు ఆయన. దేనికి ర్యాంక్ వచ్చింది అంటే మనకు ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తున్నది అవుట్సోర్సింగ్గా చేసే ఒక వ్యక్తికి ఇలా ఫస్ట్ ర్యాంకు, 6th ర్యాంక్ ఎలా వచ్చింది అనేది. సరే, ఇక్కడ సమస్య ఏదైనప్పటికీ మనకు పేపర్ లీకేజీ అనే విషయం కొంచెం పక్కన పెడితే నార్మలైజేషన్ విధానం వల్ల కొన్ని వేల మంది అభ్యర్థులు నష్టపోయారనేది ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి తెలుస్తుంది. కానీ చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రధానంగా డిఎస్సి వచ్చిన అభ్యర్థులు. అయితే నిజాయితీగా ఉద్యోగం సంపాదించుకున్న ఏ అభ్యర్థి కూడా దీనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే నార్మలైజేషన్ జరగడం వల్ల చాలామంది నష్టపోయారన్నది నగ్న సత్యము. ఎందుకంటే నార్మలైజేషన్ అనేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా 5 నుంచి 8 మార్కులు కలవడము, అసలు కొంతమందికి కలవలేకపోవడము, కొంతమందికి మార్కులు తగ్గడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అంటే మనకు సెంట్రల్ బ్యాంకింగ్ అని రైల్వే ఎగ్జామ్ జరిగేటప్పుడు అక్కడ నెగిటివ్ విధానం ఉంది కాబట్టి మార్కులు తగ్గుతాయి, మైనస్లో వస్తాయి. కానీ నెగిటివ్ లేని ఈ పరీక్షకు నార్మలైజేషన్ చేసి మార్కులు తగ్గించడం అనేది అసలు చాలా ఘోరం అది. సో ఇక్కడ ఉద్యోగం వచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ వార్తలు చేస్తున్నారనే దానికంటే మీతో పాటే ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యి రాని వాళ్ళు, కేవలం నార్మలైజేషన్ వల్ల పాయింట్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా కొన్ని వందల మంది ఉన్నారు. అయితే ఈ నార్మలైజేషన్ విధానం అనేది కాకుండా జిల్లాకు రోజు పరీక్ష పెట్టింటే అందరూ దాన్ని ఆమోదించేవారే ఇక్కడ. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, డిఎస్సి అభ్యర్థులు కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ ఇంకా కొంతమందికి న్యాయం జరగలేదనేది వాస్తవము. ఇంకా కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి వాళ్ళకు మెరిట్ లిస్ట్లో పేర్లుండి కూడా తర్వాత ఉద్యోగాలు రాలేదు. దానికి ఇక్కడ స్పోర్ట్స్ కోటా కానీ మిగతా ఈడబ్ల్యూఎస్ కానీ అక్కడ ఫిలప్ చేయడం వల్ల, అదే హారిజంటల్ రిజర్వేషన్ వల్ల రాలేకపోయింది అని చెప్తున్నారు సమాధానం. సో ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులే ఆ విధానం మాకొద్దు, 2019లో నష్టపోయాం కదా అది వద్దు అని అడిగినప్పుడు ప్రభుత్వం కొంచెం ఆలోచించింటే బాగుండేదని ప్రతి అభ్యర్థి కోరుకుంటాడు. డిఎస్సి వచ్చిన అభ్యర్థి కూడా ఆ విధానాన్ని ఎవరు అయితే ఆమోదించరు. అలా కాకుండా జిల్లాకు రోజు పెడితే అందరికీ వాళ్ళ శక్తికి తగినట్లు, సామర్థ్యానికి తగినట్టు ఉద్యోగాలు వచ్చేవి అనేది అందరూ చెప్తున్నటువంటి విషయమే ఇది. ఇంకొకటి ఏమంటే స్పోర్ట్స్ కోటాలో కొంతమందికి అసలు ఒక ఎస్జిటి జాబు లేదా స్కూల్ అసిస్టెంట్ కొన్ని పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చారు. అసలు స్పోర్ట్స్ కోటా కింద అంటే పీఈటీ పోస్టులు ఇస్తే సరిపోతుంది, కానీ అసలు ఈ ఒక ఎస్జిటికి లేదా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి స్పోర్ట్స్ కోటా కింద ఫిలప్ చేస్తే అసలు వాళ్ళకి మినిమం టెట్ క్వాలిఫై మార్క్స్ లేదు, డిఎస్సిలో మినిమం క్వాలిఫై మార్క్స్ లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చేస్తే వాళ్ళు ఎంతవరకు విద్యార్థులకు న్యాయం చేయగలరు అనేది కూడా ఒక ప్రశ్న.
అంటే కొన్ని సంవత్సరాలు కూర్చొని సంవత్సరాలుగా చదివి టెట్‌లోను, ఈ డీఎస్సీ పరీక్షలోను మార్కులు తెచ్చుకున్న రాని ఉద్యోగాలు వాళ్ళకి కేవలం స్పోర్ట్స్ కోటా కింద రావడం అనేది చాలా ఘోరమైన విషయం. ఉద్యోగం వచ్చిన ఏ అభ్యర్థి కూడా దీన్ని తప్పు పట్టొద్దండి దయచేసి. ఎందుకంటే మీరు ఉద్యోగం వచ్చే సంతోషంలో ఉన్నారు కాబట్టి మీరు ఎదుటివారి సమస్యను సమస్యగా భావించకుండా అపార్థం చేసుకోవద్దండి. ఎందుకంటే అన్యాయం అయిపోయిన అభ్యర్థులైతే చాలామంది ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. చాలామంది జాబ్ వచ్చింది, కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాం, మీకు చదవడానికి చేతగాక రాలేదా అని అంటున్నారు. ఒకసారి మీ ఆ స్థానంలో ఉండే ఆలోచించండి. మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, నార్మలైజేషన్ ఎఫెక్ట్ వల్ల తక్కువ మార్కులు వచ్చి కూడా నార్మలైజేషన్ వల్ల మార్కులు యాడ్ అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళు, కలవలేకపోవడం వల్ల జాబ్ మిస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది విషయం మీకు కూడా తెలుసు. దయచేసి తప్పుగా అనుకోవద్దు.